హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతులా. ఈరోజు మనం ఎక్సైజ్ 13.1లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ 7, 8 అండ్ 9 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేయండి. ఎక్కువ మందికి చేరేలాగా మీ లైక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే, 7th one, to find out the concentration of SO2 in the air in parts per million, that is ppm. ppm means parts per million. The data was collected for 30 localities in a certain city and is presented below. Concentration of SO2 in ppm 0.00 to 0.04 is frequency 4, 0.04 to 0.089, 0.08 to 0.129, 0.1 to 0.162, 0.16 to 0.204, 0.20 to 0.242. ఓకే, ఈ విధంగా ఇచ్చి ఫైండ్ ద మీన్ కాన్సంట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ద ఎయిర్ అన్నారు. ఇక్కడ వాల్యూస్ అనేవి స్మాలర్గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ మెథడ్ అప్లై చేస్తాను. ఓకే, చూడండి, మనం క్లాస్ ఇంటర్వల్స్ రాసేద్దాం. క్లాస్ ఇంటర్వల్స్ చూడండి, 0.00 టు 0.04, నెక్స్ట్ 0.04 టు 0.08, 0.08 టు 0.12, 0.12 టు 0.16, 0.16 టు 0.20, 0.20 టు 0.24. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ చూడండి, FI వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్ 4, నెక్స్ట్ 9, నెక్స్ట్ 9, 2, 4, 2. రైట్, నెక్స్ట్ వచ్చేసి XI ఇస్ ద మిడ్ వాల్యూ చూడండి. 0.00, 0.04 యాడ్ చేసి బై 2 చేస్తే 0.02 వస్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడ చూపిస్తాను. 0.04 by 2 that equals to 0.02. ఓకే, ఇక్కడ మనం కంపేర్ చేస్తే 0.04 అనేది మనకి హెచ్గా ఉంది సైజు, కాబట్టి ఏమైంది చూడండి. 0.06, 0.10, 0.14, 0.18, 0.22 ఇవన్నీ కూడా XI వాల్యూస్. ఇప్పుడు డైరెక్ట్గా మనం FI/XI కనుక్కుందాం. FI/XI 4 into 0.08, 0.4 into 0.02. ఓకే, 4 into 0.02, 0.08. నెక్స్ట్ 9 into 0.06, 0.96 is 54. So 9 into 0.10, 0.990. 2 into 0.14, 0.28. Next 4 into 0.18, 0.72. 2 into 0.22, 0.44. ఇవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేయాలి. సిగ్మా FI/XI చూడండి, ఇవన్నీ యాడ్ చేయండి. 8 plus 4 12, 20, 22, 4 26. 2 plus 4 6, 13, 15, 24, 5 29. సో ఏమొచ్చింది చూడండి, 2.96. ఓకే, అలాగే సిగ్మా FI ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా FI వాల్యూ చూడండి. 4 plus 9 13, 13 plus 9 22, 22 plus 2 24, 24 plus 4 28, 28 plus 2 30. సిగ్మా FI వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు చూడండి, 30. ఆ 30 డైరెక్ట్గా రాసుకోవచ్చు. రైట్, మన ఫార్ములా x bar equals to sigma FI/XI by sigma FI. So that equals to 2.96 by 30. 2.96 by 30 అంటే 296. లేదా 2.96 by 3. 3 ones, 3 0 points, 3 nines 27, 26 remaining. 26 remaining, 3 8s 24, 3 8s 24, 2 remaining, 3 6 are 18, 3 6 are 18 ఇలా వస్తూనే ఉంటుంది. సో దట్ ఈక్వల్స్ టు 0.96
98666 so on, that equals to 0.99. ఓకేనా, అక్కడ 2 డెసిమల్స్ కరెక్ట్ చేస్తే x బార్ వచ్చేసి 0.99 వచ్చింది. 0.99 ppm, 0.99 ppm is the correct answer. Next 8th problem. A class teacher has the following absentee record of 40 students of a class for the whole term. Find the mean number of days a student was absent. Okay, number of days 0 to 6 11, 6 to 10 10, 10 to 14 7, 14 to 20 4, 20 to 28 4, 28 to 38 3, 38 to 41. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లాస్ సైజెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడేమో 6 ఉంది సైజు, ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి మళ్ళీ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ వచ్చేసి 10 ఉంది, ఇక్కడ వచ్చేసి 2 ఉంది. ఇలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ ఉన్నప్పుడు మనము డైరెక్ట్ మెథడ్ వేసుకోవటం బెటర్. ఎందుకంటే క్లాస్ సైజ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి స్టెప్ డివియేషన్ మెథడ్ కానీ డివియేషన్ మెథడ్లో కానీ కొద్దిగా మనం సైజ్ తోటి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ సైజ్తో పని లేకుండా డైరెక్ట్గా వేసుకోవచ్చు. డైరెక్ట్ మెథడ్ వేద్దాం చూడండి. డైరెక్ట్ మెథడ్ రాసేటప్పుడు ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ అంటే క్లాస్ ఇంటర్వల్స్ మనం రాసేద్దాం. క్లాస్ ఇంటర్వల్స్ ఎలా ఉన్నాయి చూడండి. 0 to 6, 6 to 10, 10 to 14, 14 to 20, 20 to 28, 28 to 38, 38 to 40. These all are the class intervals. Next వచ్చేసి ఫ్రీక్వెన్సీ Fi రాసుకోండి. 11, 10, 7, 4, 4, 3, 1. సిగ్మా Fi ఇవన్నీ చూడండి. 11, 10, 21, 21 plus 7, 28, 28 plus 4, 32, 32 plus 4, 36, 36 plus 3, 39, 39 plus 1, 40. సిగ్మా Fi వచ్చేసి 40 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి xi వాల్యూ. xi అంటే మిడ్ వాల్యూ మరి 0 plus 6/2, 0 plus 6/2 అంటే 3. ఇక్కడ సైజ్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం ఏమి యాడ్ చేయకూడదు, అన్నింటినీ ఖచ్చితంగా కౌంట్ చేయాల్సిందే. 6 plus 10, 16/2, 16/2 అంటే 8. నెక్స్ట్ 10 plus 14, 24, 24/2, 12 వస్తుంది. 14 plus 20, 34, 34/2, 17 వస్తుంది. 20 plus 14, 34/2, 34/2 means 17 వస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి 20 to 28, 48, 48/2, 24 వస్తుంది. 28, 38, 28, 38, 66. సో 66/2 అంటే 33 వస్తుంది. 38, 40, 78, 78/2 అంటే 39 వస్తుంది. ఈ విధంగా మనం మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. Fi xi 11 3s వాట్ అమ్మా 33, 10 8s 80, 7 12s 84. నెక్స్ట్ 17 4s, 17 4s వచ్చేసి 68, 4 24s, 4 4 16, 96 వస్తుంది. 3 33s 99, 139 ఏమవుతుంది 39 వస్తుంది. సో చూడండి సిగ్మా Fi xi యాడ్ చేద్దాం. 3 plus 4 7, 7 plus 8 15, 15 plus 6 21, 30, 39. 3 plus 3 6, 6 plus 9 15, 15 plus 9 24, 30, 38, 46 plus 3 49. So 499 వచ్చింది. Sigma Fi 40. So x bar equals to sigma Fi xi by sigma Fi. So 499 by 40. Okay. So 499 by 40 అంటే చూడండి 41s 40, 99, 42s 80, 19. Okay, 44s 160, 30, 47s 280.
చూడండి ఇక్కడ 20 అంటే 200, సో 45 వచ్చేసి 200. ఇక్కడ ఏమొస్తుంది మనకి 12.475 వస్తుంది. దీన్ని కరెక్ట్ చేస్తే 12.2 డెసిమల్స్ కరెక్ట్ చేస్తే ఇక్కడ 7 ఆఫ్టర్ 5 ఉంది కదా, 5 ఆర్ మోర్ దెన్ ఉంటే 1 యాడ్ చేసుకోవచ్చు. సో 12.48 days is the correct answer. Exercise 13.1 last problem. The following table gives the literacy rate in percentage of 35 cities. Find the mean literary rate. Literary rate in percent 45 to 55. Number of cities అంటే 45 to 55 literacy rate ఉన్నటువంటి cities 3 ఉన్నాయి. 55 to 65% ఉన్నవి 10 ఉన్నాయి. 65 to 75% ఉన్నవి 11 ఉన్నాయి. 75 to 85 ఉన్నవి 8 ఉన్నాయి. 85 to 95 ఉన్నవి 3 ఉన్నాయి. ఓకే, దీనికి స్టెప్ డివియేషన్ మెథడ్ వేద్దాం. ఫస్ట్ వన్ క్లాస్ ఇంటర్వల్ వచ్చేసి 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85, 85 to 95. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సైజ్ అనేది 10 ఉందమ్మా. నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీస్. Fi వాల్యూస్ రాద్దాం. Fi వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి, 3, 10, 11, 8, 3. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద ఫ్రీక్వెన్సీ వాల్యూస్. సిగ్మా Fi ఫైండ్ అవుట్ చేద్దాం. 3 plus 10 13, 13 plus 11 24, 24 plus 8 32, 32 plus 3 35. సో సిగ్మా Fi వాల్యూ 35 అమ్మా. నెక్స్ట్ వచ్చేసి xi వాల్యూ చూద్దాం. మిడ్ వాల్యూ అమ్మా xi అంటే 45 55 100 by 2 అంటే 50 వస్తుంది. 10 వేరియేషన్ ఉంది కాబట్టి 60 70 80 90. సో xi వాల్యూ కూడా అయిపోయింది. ఇక్కడ మిడిల్ గా ఉంది కాబట్టి దీన్ని అజ్యూమ్డ్ మీన్ గా తీసుకుంటాను. నెక్స్ట్ ui కనుక్కుందాం. ui ఫార్ములా ఏంటి, xi minus a by h అమ్మా. సో 50 minus 70, 50 minus 70 ఏమవుతుంది, -20, -20 by 10 ఏమొస్తుందమ్మా, -2. 60 minus 70 -10, -10 by 10 -1. 70 minus 70 0, 0 anything 0. Next 80 minus 70 10 by 10 1. 90 minus 70 20, 20 by 10 2. సో ఈ విధంగా మనకి వాల్యూస్ వచ్చినాయి. ఇక Fi సిగ్మా ui వాల్యూ క్యాలిక్యులేట్. నెక్స్ట్ వచ్చేసి Fi ui అమ్మా. నెక్స్ట్ వచ్చేసి Fi ui క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి 3 into -2, 3 into -2 -6 అమ్మా. 10 into -1 -10, 11 zeros 0, 8 ones 8, 3 twos what అమ్మా 6. సో ఇప్పుడు మనం సిగ్మా Fi ui వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్ -16 ప్లస్ పాజిటివ్ వాల్యూస్ 14, సో దట్ ఈక్వల్స్ టు -2. సిగ్మా Fi ui వాల్యూ -2. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి మీన్ కనుక్కుందాం. స్టెప్ డివియేషన్ మెథడ్ కదమ్మా. మీన్ x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ h ఇంటూ సిగ్మా Fi ui బై సిగ్మా Fi. సో ఏ ఏంటి 70, సో 70 ప్లస్ h వాల్యూ, h ఎంతమ్మా 10, సిగ్మా Fi ui ఎంత -2 బై సిగ్మా Fi ఎంతమ్మా 35. సో 5 2s 5 7s. సో 70 ప్లస్ ఇంటూ మైనస్ 2 2s 4 by 7 అమ్మా. 4 by 7 చూడండి, డివిజన్ చేద్దాం. 0.75 35 5 0, 7 7s 49 1 0, 7 1 7 ఇలా వస్తుంది కదమ్మా. సో 70 మైనస్ 0.57. ఓకే, 70లో నుంచి 0.57 మనం సబ్ట్రాక్షన్ చేస్తే
10 minus 7 3, 9 minus 5 4, 6 minus 0 6. 10 minus 7 3, 9 minus 5 4, 9 minus 0 9, 6 ఉంటుందమ్మా ఇక్కడ 69.43%. ఓకే, మీన్ పర్సెంట్ ఎంతమ్మా 69.43%. ఓకే ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ అప్లోడ్ చేయబడుతూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.